విశేషాల సమాహారం దుర్గా కేబుల్ న్యూస్ కు స్వాగతం. ఉమ్మడి రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి దళిత ఉద్యమ నేత దామోదర సంజీవయ్య స్ఫూర్తితో దళితులు హక్కుల సాధనకు ఉద్యమాలకు సిద్ధం కావాలని అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు కత్తెర దేవదాస్ పిలుపునిచ్చారు. దామోదర సంజీవయ్య 97వ జయంతి సందర్భంగా నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సామల పావని, పట్టణ సిఐ విజయ్ కుమార్, కౌన్సిలర్ రాగుల జగన్, రాగుల రాములు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆడపు రవీందర్, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు చొక్కాల రాము, జక్కుల యాదగిరి, కంసాల మల్లేశం, రొడ్డ రామచంద్రం, పాటి దేవయ్య, కొట్టే సుధాకర్, సిరిగిరి కిషోర్ కుమార్, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గారి జయంతోత్సవానికి చైర్మన్ ఆడపు రవణ గారు, కౌన్సిలర్ రాగుల జగన్ గారు, సంగీతం సీనన్న గారు, అన్న కిషోర్ అన్న గారు, అదేవిధంగా చొక్కాల రావణ వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు, జక్కుల యాదగిరి గారు, గుట్టె భూపతి గారు, రొడ్డ రామచంద్రం గారు, మేకల కమలాకర్ గారు, బొడ్డు నారాయణ గారు, కొట్టపల్లి సుధాకర్ గారు, అదేవిధంగా అన్న భూపతన్న గారు, గడ్డం పరసన్న గారు, అదేవిధంగా వర్ధిల్లాలి దామోదర సంజయ్ గారి ట్రాక్ రాములు గారికి, సిఐ విజయ్ కుమార్ గారికి, మరియు మాజీ చైర్మన్ ఆడపు రవీందర్ గారికి, కత్తెర దేవదాస్ గారికి, అలాగే పెద్దలందరికీ కూడా పేరు పేరున సంజీవయ్య జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పటి వరకు మన సంజీవయ్య గురించి కూడా చాలా సార్లు విగ్రహంకి మెట్ల గురించి కూడా చెప్పడం జరిగింది. దాని ప్రకారం పోయిన సంవత్సరం కూడా పెట్టించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కూడా గార్డెన్ అంటే ఇప్పటి వరకు మన సిరిసిల్ల పట్టణంలో ఒక 3 చెట్ల కూడా నేను గార్డెన్ కి ప్రపోజల్ పంపించడం జరిగింది. దానిలో భాగంగా దీని పక్కకు కూడా గార్డెన్ పెట్టే అవకాశం కల్పిస్తారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. భవిత కూడా ఆయన అడుగుజాడలో మనమందరం కూడా ఆయన అడుగుజాడలో నడిచి ఆయన స్ఫూర్తికి ముందుండాలని కోరుకుంటూ సంజీవయ్య మరి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు మరి ఆయన 97వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చినటువంటి మున్సిపల్ చైర్పర్సన్ సామల పవన్ గారు, మరి దామోదరం సంజయ్ గారు జన్మించడం జరిగింది. ఒక ఆశా జ్యోతిగా, ఒక మామూలు కుటుంబంలో పుట్టినటువంటి సాధారణ వ్యక్తి మరి అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో మరి తొలి ముఖ్యమంత్రి, ఒక రాష్ట్రంలో కాక భారతదేశంలోనే తొలి ముఖ్యమంత్రిగా మరి నామోదు చేసుకోవడం జరిగింది. దామోదరం సంజీవయ్య గారు కానివ్వండి, అంబేద్కర్ గారు, జగజీవనరావు గారు దళితుల కోసం వారి జీవితకాలం బతుకున్నన్ని రోజులు వాళ్ళు సేవ చేసి మరి వారి ఆకాంక్ష వారిలో ఉన్నటువంటి తపనను తీసుకున్నటువంటి మహనీయులు. వారి ఆశయాలను వారి అడుగుజాడలను నడిచి మనమంతా వారికి నివాళులు అర్పించేటువంటి సమయం ఇది. కానీ వారు చేసినటువంటి ఉద్యమాలు, వారు చేసినటువంటి భిక్ష, అంబేద్కర్ గారి ఇచ్చినటువంటి రాజ్యాంగంలోని హక్కులను ఈరోజు మనకు కూడా అమలు కాకపోవడం అనేది నిజంగా సిగ్గుపడవలసిన విషయం. పాలకులు ఏ విధంగా ఉన్నారంటే ఈరోజు ఈ తెలంగాణ రావడం కోసం అన్ని రకాలుగా కళాకారులు కానివ్వండి, ఉద్యమంలో కానివ్వండి, ప్రతి దాంట్లో మరి దళిత పాత్ర ఉన్నటువంటి పాత్ర నిజమైనటువంటిది. కానీ ఏం జరిగింది, ఈరోజు దళితులకు ఉన్నటువంటి హక్కులను హరించేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉన్నది. మన హక్కులు, మనకున్నటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి పొందుపరిచినటువంటి హక్కులను ఈరోజు ఈ రాష్ట్రంలో యథేచ్ఛగా కలరాస్తున్నటువంటి సంఘటనలు కనబడుతూ ఉన్నాయి. తీసుకున్న దానికి అడ్డంకి చేసినటువంటి కష్టాలు ఈ రోజు వరకు కూడా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే జాతి కొరకు ఈ నాయకులు చేసినటువంటి పోరాటాలకు మరి అనేకమైనటువంటి ఇబ్బందులు రావడం జరిగింది. మరి అందులో భాగంగానే మరి ఏ కార్యక్రమం తీసుకుందాం అన్నప్పటికీ మరి ముఖ్యంగా నా ఒక 2 విషయాలు నేను చెప్పదలుచుకున్నా.
మరి 2000 సంవత్సరంలో అప్పుడు నేను కౌన్సిలర్గా ఉన్నా, ఆడ రవీందర్ గారు చైర్మన్ ఉన్నప్పుడు విగ్రహం పెట్టాలంటే, మరి మహానాయకుల విగ్రహం పెట్టాలంటే వారిని ఆడదిపై ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్న కొరకు మరి పెట్టాలంటే అనేకమైన ఇబ్బందులు రావడం జరిగింది. ప్రైవేట్ ఉద్యోగుల సమస్యలపై పనిచేయడం అభినందనీయమని జాయింట్ కలెక్టర్ యాస్మిన్ బాషా అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం డైరీని జాయింట్ కలెక్టర్ యాస్మిన్ బాషా ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి సరస్వతి, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు సుద్దాల మధుసూదన్, ప్రధాన కార్యదర్శి కనపర్తి జగదీశ్వర్, ఉపాధ్యక్షులు కాసారపు రామకృష్ణ, నాయకులు నక్క రమేష్, శ్రీనివాస్, అనిల్ రెడ్డి, జక్కని వెంకటేష్, బోనాల రవి, చిక్కుడు మహేష్, గుండేటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. So we know unorganized members ఆధ్వర్యంలో వాళ్ళ డైరీ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సంఘంలో మొత్తం 13 లక్షల ఆర్డర్ మెంబర్స్ ఉన్నారని తెలియజేశారు రత్నాకర్ రెడ్డి గారు. ఈజ్ ద హెడ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ వింగ్ ఆఫ్ ప్రైవేట్ యూనియన్స్ అసోసియేషన్. సో వాళ్ళకి శుభాకాంక్షలు డైరీ ఆవిష్కరణ గురించి. అదేవిధంగా ఏవైతే ప్రైవేట్ ఉద్యోగుల సమస్యలు ఉంటాయో అవి కూడా మన దృష్టికి తీసుకురావడానికి అవకాశం ఈ యూనియన్ దగ్గర సంఘం ద్వారా ఉంది. కాబట్టి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మా దృష్టికి తీసుకురావాలని కోరుతున్నాం. అదేవిధంగా అన్ఆర్గనైజ్డ్ లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ సంఘంలో భాగంగా ఉన్నారని తెలియజేయడం జరిగింది. సో అన్ఆర్గనైజ్ సెక్టర్స్లో మనకి తెలుసు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. సో అవి కూడా ఆ సమస్యలు కూడా మా దృష్టికి తీసుకొస్తే సామరస్యంగా లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా కానివ్వండి, ఇతర డిపార్ట్మెంట్ కన్వర్జెన్స్తో మనం ఆ సమస్యలు కూడా సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సో కంగ్రాచులేషన్స్ టు ద తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం ఫర్ ద లాంచ్ ఆఫ్ ద గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు కూడా గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. కాబట్టి ఏవైతే ప్రైవేట్ ఉద్యోగుల ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా సామరస్యంగా సాల్వ్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తామని హామీ ఇస్తున్నాం. అదేవిధంగా సమస్యలు ఏమున్నా మా దృష్టికి డైరెక్ట్గా తీసుకురావాలని కూడా సంఘం వారిని కోరటం జరుగుతుంది. పేద విద్యార్థులకు చదువును దూరం చేసే కుట్రలను తిప్పికొట్టాలని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. విద్యా రంగంలో కషాయీకరణ, ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ జరుగుతున్న విద్యా పోరాట యాత్ర సిరిసిల్లకు చేరుకుంది. విద్యార్థి ఉపాధ్యాయ సంఘం నాయకులు యాత్రకు స్వాగతం పలికారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎం గంగాధర్, డిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు రఘుశంకర్ రెడ్డి, తిరుపతి రెడ్డి, పాండురంగారావు, రాజేశ్వరరావు, పాకాల శంకర్ గౌడ్, విద్యార్థి సంఘం నాయకులు జూపక శ్రీనివాస్, నర్సయ్య, బద్రి, చౌటపల్లి వేణుగోపాల్, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. విద్యా ప్రైవేటీకరణను, కార్పొరేటీకరణను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ముఖ్యంగా విద్యారంగానికి బడ్జెట్లో కనీసంగా 20% నిధులు కేటాయించాలని, డిఎస్సీల ద్వారా ఉపాధ్యాయ నియామకాలు, అలాగే టీఎస్పీఎస్సీ ద్వారా కళాశాలల లెక్చరర్లు, ప్రొఫెసర్ల పోస్టు భర్తీ చేయాలని, ముఖ్యంగా రిలయన్స్ లాంటి వ్యాపార సంస్థకు 1000 ఎకరాల స్థలాన్ని ఇచ్చి రిజర్వేషన్స్ లేనటువంటి అడ్మిషన్స్ తీసుకోవడానికి, అట్లాగే ఇప్పుడు ఉన్నటువంటి చట్టాలు మారుస్తూ ఎంతైనా ఫీజును వసూలు చేసుకోవడానికి సంబంధించినటువంటి ఆ నిర్ణయాన్ని రద్దు చేసుకోవాలని, ప్రైవేటు విశ్వవిద్యాలయాల అనుమతిని నిరాకరించాలని చెప్పి చెప్తూ ఒక విశాల దృక్పథంతో విద్యా పోరాట యాత్ర కొనసాగుతూ ఉన్నది. ప్రధానంగా ఈ విద్యా పోరాట యాత్రలో భాగంగా సిరిసిల్లకు రావడం జరిగింది. సిరిసిల్ల, జగిత్యాల ప్రాంతాలు చాలా చైతన్యవంతమైన ప్రాంతాలు. ఈ చైతన్యవంతమైన ప్రాంతాలకు రావడానికి ప్రధానంగా విద్య, అన్ని రంగాల్లో ఉండేటువంటి అసమానతలు
విద్యారంగంలో కూడా ప్రవేశించి విద్యలో సమానమైనటువంటి సమానత్వ భావనను ధ్వంసం చేశాయి. సరే, అధికారము, సంపద ఈ సమాజంలో చాలా అసమానంగా ఉంది, విపరీతమైన అసమానతలు ఉన్నాయి. కానీ కనీసం జ్ఞానం విషయంలోనైనా ఒక కొత్త తరం వస్తున్నటువంటి యువతి యువకులకు జ్ఞానాన్ని సమానంగా పంచడం అనేది ఒక నాగరిక సమాజానికి ఉండవలసిన లక్ష్యం. ఒక సమాజము తనను తాను నాగరిక సమాజం అనుకోవడానికి ఏదైనా ఒకే ఒక ప్రమాణం ఉంటే ఆ సమాజంలో విద్య, ఆ సమాజంలో జ్ఞానము వస్తున్న తరానికి, నూతన తరానికి అందరికీ అందుబాటులో ఉందా లేదా, అది ఒకటే ప్రమాణం. ప్రజల అభిప్రాయ సేకరణతో, సమీకరణతో, ప్రజల ఒత్తిడితో మన రాష్ట్రంలో విద్యా విధానం మరింత మానవీయంగా, ప్రజాస్వామ్యంగా, న్యాయబద్ధంగా ఉండడం కొరకని మనము ఈ పోరాట యాత్ర చేయక తప్పడం లేదు. అంటే నేను అనడం ఏంటంటే, అసమానతలను తగ్గే విద్య, కనీసం జ్ఞానంలో, విద్యలో అసమానతలు ఉండడం అనేది అది ఏ సమాజానికైనా ప్రమాదం. ఈ ప్రమాదాన్ని గుర్తించాలని మేము ఈరోజు అధికారంలో ఉండే వాళ్ళకి చెప్తున్నాం. మీరు వచ్చే కాలంలో అయినా, మీరు పాలించే కాలంలో అయినా, లేదా ఎవరు అధికారంలోకి వచ్చినా, ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా, మేము అడుగుతున్నది ఏమిటంటే, ఈ దేశంలో, మన రాష్ట్రంలో పిల్లలందరికీ సమానమైన, నాణ్యమైన ఉచిత విద్య అందుబాటులో ఉండాలి. అది కామన్ స్కూల్ విద్యా విధానం ద్వారానే సాధ్యమవుతుంది. కామన్ స్కూల్ అనేటువంటి భావన అది ఒక ప్రజాస్వామ్య పరిణామం నుంచి వచ్చిన భావన. పిల్లలు సంపన్నుల పిల్లైనా పేదకు ఒకే చోట చదువుకోవాలి అనే భావన ఏదైతే వచ్చిందో అది నాగరికత క్రమంలో వచ్చినటువంటి ఒక గొప్ప విలువ. ఆ విలువను గౌరవించడం అనేది చాలా అవసరం. విలువలు లేనటువంటి సమాజము, విలువలను నిజంగా ఉన్నతంగా తీసుకుపోలేనటువంటి సమాజానికి భవిష్యత్తు ఉండదు. ఒక సమాజం ఉన్నతీకరించబడాలన్నా, ఒక సమాజం ప్రజాస్వామ్యంగా మారాలన్నా, ఒక సమాజం ముందుకు పోవాలన్నా అందరి పిల్లలకు సమాన అవకాశాలు ముఖ్యంగా విద్యారంగంలో ఉండడం అనేది అనివార్యమని మేము భావిస్తున్నాము. అందుకొరకే అందరికీ మేము చేస్తున్నటువంటి విజ్ఞప్తి ఏమిటంటే, ఈ పోరాటము ఇది భవిష్యత్తుకు సంబంధించింది. ఈ పోరాటం కొత్త తరాలకు సంబంధించింది. ఈ పోరాటం తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించింది. ఈ పోరాటం ప్రత్యేక రాష్ట్ర భావనలో ఉన్నటువంటి ఏ ఆకాంక్ష ఉందో దానికి సంబంధించింది. ఇది సమాజాన్ని కాపాడుకోవాలని, దాంట్లో భాగంగా విద్యా రంగాన్ని కాపాడుకోవాలి అనేటువంటి ఒక నినాదంతో మేము బయలుదేరాం. అలాగే ప్రైవేటు విశ్వవిద్యాలయాలని మేము వ్యతిరేకిస్తున్నాం. ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు లాభాలు చేసుకున్నాం, ఫార్ ప్రాఫిట్ యూనివర్సిటీస్ అంటున్నారు. కొంతకాలం ఏమనే వాళ్ళు అంటే, మేము విద్య పెట్టి మేము లాభాలు చేసుకుంటున్నామా, అందరికీ విద్య ఇవ్వడం కొరకు యూనివర్సిటీ పెడుతున్నాం, దీని మీద మీకు వ్యతిరేకత ఎందుకు అనుకుంటుంది. ఇప్పుడు అది మార్చేశారు, ఫార్ ప్రాఫిట్ యూనివర్సిటీ, లాభాల కొరకే మేము పెడతాం. అంటే ఎక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికి వచ్చాము? లాభాల కొరకే విశ్వవిద్యాలయాలు పెట్టమన్న తర్వాత మీ లాభం కొరకని మీరు మరి డబ్బులు ఉన్నవాడికి చదివిస్తారు. మరి ఆ డబ్బు లేని వాడి దగ్గర మీరు ఏంటి చేయలేరు, వాడు లాభం ఎట్లా, మీకు లాభం ఎట్లా వస్తుంది? అంటే ఏంటి, పేద పిల్లలకు మేము చదువు చెప్పాం, డబ్బులు ఉన్నవాడికే చదువు చెప్తామని ప్రైవేట్ విశ్వవిద్యాలయం అంత బహిరంగంగా అంటున్నప్పుడు ప్రైవేట్ విశ్వవిద్యాలయాన్ని పెట్టడానికి మనం వ్యతిరేకిస్తున్నాం. రిలయన్స్ వాడు మన తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చి వాడు 1000 ఎకరాలు పెట్టి ఏదో 10,000 కోట్లు పెట్టి వాడితో విద్యను ఉద్ధరిస్తానని వస్తున్నానని చెప్తున్నాడు. కానీ రిలయన్స్ వాడి చరిత్ర తెలిసిన ఎవరు కూడా వాడు దేశ ప్రయోజనాల గురించి కానీ లేక సామాజిక ప్రయోజనాల గురించి కానీ ఎన్నడూ ఆలోచించినటువంటి ఒకే ఒక సంస్థ రిలయన్స్. అందరికీ ప్రాఫిట్. ఈ సంస్థ మాత్రం విపరీతంగా లాభాలు చేసుకుని ప్రపంచంలో అతి సంపన్నులుగా ఎదిగారు. ఆ సంస్థ లాభాలు చేసుకునే కొరకు మీ దగ్గరికి వస్తామన్నట్టున్నారు. 1000 ఎకరాలు కావాలి, ఫీజు మీద నియంత్రణ లేదు, రిజర్వేషన్ లేదు, మేము ఇచ్చిన కోర్సు మాకు తోచిన కోర్సు మేము ఇస్తామని అంటున్నారు. అది తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానించకూడదని, తెలంగాణ ప్రభుత్వం అటువంటి సంస్థలను ప్రోత్సహించకూడదని రిలయన్స్ విశ్వవిద్యాలయం ఏదైతుందో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కూడా మేము అంటున్నాం. అలాగే విదేశీ విశ్వవిద్యాలయాలను ఆహ్వానిస్తూ కేంద్ర ప్రభుత్వము సుబ్రహ్మణ్యం కమిటీ వేస్తే వాడు 200 విశ్వవిద్యాలయాలను మన దేశానికి తీసుకురావాలంటున్నారు. విదేశీ విశ్వవిద్యాలయాలైనా ప్రైవేట్ విశ్వవిద్యాలయాలైనా విద్యలో అంతరాలను పెంచుతుంటే తగ్గించాలి. అంతరాలు అసమానతలు పెంచే ఏ విద్యా విధానాన్నైనా మేము వ్యతిరేకిస్తున్నాం. సమానమైన అవకాశాలు, పిల్లలందరికీ న్యాయమైనటువంటి ఒక అవకాశాలు ఉండేటువంటి విద్యా విధానం కొరకు పోరాటం చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఇక్కడ వేములవాడలో ఉండేటువంటి పత్రికా విలేకరుల ద్వారా
మేము ప్రజలకి చేస్తున్న విజ్ఞప్తి ఏమిటంటే మీ ఒత్తిడి లేకుండా మీ పిల్లలకు మంచి విద్య రావడం కష్టం కనుక అశేష ప్రజలు తమ పిల్లలకు నాణ్యమైన విద్య కావాలి అనేటువంటి డిమాండ్తో ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టాలని, ఒత్తిడి పెట్టి ప్రజానుకూలమైన విద్యా విధానాన్ని మనం సాధించుకోవాలని, ఆ సాధించుకునేదాకా మేము మీ వైపు ఉంటామని, మీ పక్షాన్ని నిలబడి మేము పోరాటం చేస్తాము. కానీ పోరాటానికి ప్రజల మద్దతు విస్తృతంగా కావాలనేటువంటిది మీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ నెల 19న జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయ సమస్యలపై సిపిఎస్ ఆధ్వర్యంలో జరిగే సంకల్ప దీక్షను విజయవంతం చేయాల్సిందిగా జిల్లా అధ్యక్షులు హరికృష్ణారెడ్డి కోరారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రచార పత్రాలను ప్రొఫెసర్ హరగోపాల్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర సహాధ్యక్షులు రామంచ రవీందర్, లెంకల జయకృష్ణ, సంజీవ్, కిరణ్ రావు, రాజులు పాల్గొన్నారు. సిపిఎస్ అంతం మన పంతం, సిపిఎస్ అంతం మన పంతం, సిపిఎస్ అంతం మన పంతం. సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి. సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి. పెన్షన్ విధానాన్ని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి. పాత పెన్షన్ సిపిఎస్ అంతం మన పంతం. సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ముందు నిర్వహించతలపెట్టినటువంటి సంకల్ప దీక్షను సిపిఎస్ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘం సంకల్ప దీక్షను విజయవంతం చేసి అందరూ సహకరించాలని కోరుచున్నాము. సిపిఎస్ అనేది ఒక సమస్యలాగా తయారైంది ప్రతి ఉద్యోగికి. సిపిఎస్ను వెంటనే రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించి ఉద్యోగుల భవితవ్యానికి ప్రభుత్వం నిలబడాలని మేము కోరుతున్నాము. ఇటు సంకల్ప దీక్షలో ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగులందరూ కూడా అన్ని శాఖల 33 శాఖల ఉపాధ్యాయ సంఘం ఉద్యోగులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా మనవి చేస్తున్నాము. మేము సిపిఎస్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,18,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు 33 ప్రభుత్వ శాఖలలో. అందరూ కూడా ఇటు సిరిసిల్ల కలెక్టరేట్ ముందు నిర్వహించేటువంటి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా మేము మనవి చేస్తున్నాము. గౌడ సంఘం ఆధ్వర్యంలో ఎల్లమ్మ బోనాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మహిళలు బోనాలతో ఎల్లమ్మ ఆలయం వరకు భారీ ఊరేగింపు నిర్వహించారు. బోనాల సందర్భంగా పట్టణంలో సందడి వాతావరణం నెలకొంది. ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే దుర్గా కేబుల్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.